హలో గైస్, వెల్కమ్ టు బిగ్ టాక్స్ విత్ నంది. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్న స్పెషల్ గెస్ట్ వచ్చేసి ఈ గెస్ట్ గురించి చెప్పాలి అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు ఆయన పాడిన సాంగ్కి డాన్స్ చేయని వాళ్ళు లేరని చెప్పుకోవాలి. సో నేను చెప్పడం కంటే కూడా డైరెక్ట్గా గెస్ట్ని చూపించేస్తాను. ఎస్, మనతో పాటు రాము రాథోడ్ గారు ఉన్నారు. పాటలతో ఎంతగానో అందరినీ ఎంటర్టైన్ చేశారు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్ళి అక్కడ కూడా మనల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, ఈ జర్నీ ఎలా ఉంది అనేది రాము రాథోడ్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. హలో రాము గారు. హలో అండి. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా చాలా బాగున్నాను. వెరీ కంగ్రాచులేషన్స్. మీ సాంగ్ అంతా హిట్ అయ్యింది. ఇప్పటి వరకు ఉన్న ఫోక్ సాంగ్లన్నీ ఒక ఎత్తు అయితే మీ రాను ముంబైకి రాను అనే సాంగ్ ఒక ఎత్తు. దానికి ఒక మంచి అవార్డు కూడా తీసుకున్నారు. అది కూడా యుఎస్ వెళ్ళి తీసుకోవడం, దుబాయ్ వెళ్ళి తీసుకున్నారు. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఇంకా మాటలో చెప్పలేము. అది ఒక ఆర్టిస్ట్ కి ఆ కైండ్ ఆఫ్ రికగ్నైజేషన్ ఆ లెవెల్లో రావడం అనేది చాలా ఎక్కువ. అంటే లైక్ చాలా మారుమూల ప్రాంతం నుంచి వెళ్ళి లైక్ అంటే అసలు మనకి ఈ కల్చర్ తెలియదు. సో ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా సో మనం చేయొచ్చు అని చెప్పి నమ్మకంతో చేసుకుంటూ వచ్చినాం. సో ఇక్కడ దాకా వచ్చినాం. చాలా మంది సపోర్ట్ తో రాను ముంబైకి రాను సాంగ్ హిట్ అయింది. సో ఆ సాంగ్ కి అవార్డు రావడం అనేది నిజంగా ఇంకా నా ప్లేస్ లో ఎవరున్నా కానీ దాన్ని నెక్స్ట్ లెవెల్ సెలబ్రేషన్ ఉంటుంది. కానీ నాకు అది వచ్చిన తర్వాత ఏమనిపించింది అంటే ఒక బాధ్యత, లైక్ ఒక రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చారు అనే ఒక ఫీలింగ్ లో ఉన్నాను. అంటే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ మీ మీద పెరిగిపోతాయి. నెక్స్ట్ రాము గారి సాంగ్ రాబోతుందంటే ఇంకెంత హైప్, ఆ టెన్షన్ ఎక్కువైపోతుంది. సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు, బట్ టెన్షన్ కూడా సేమ్ టైం. ఓకే, సింగర్ గా మీ జర్నీ సక్సెస్ఫుల్ అయిపోయింది. సో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అసలు బిగ్ బాస్ కాల్ ఎలా వచ్చింది? యాక్చువల్లీ నాకైతే రఘురామ్ సార్ కాల్ చేశారు, మేనేజర్ గారు. సో ఇట్లా రామురాతో మీరు ఈ సీజన్ కి రావాలండి ఖచ్చితంగా. అంటే లైక్ ఇప్పుడు ప్రజెంట్ బాగా మంచి ట్రెండ్ లో ఉన్నారు కాబట్టి యూట్యూబ్ లో. సో మీరు బిగ్ బాస్ హౌస్ లో ఉంటే బాగుంటుంది అండ్ ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఖచ్చితంగా మీకు ఏదో ఒకటి నేర్చుకుంటారు మీరు అక్కడ వచ్చిన తర్వాత అన్నారు. సో వెళ్ళిన తర్వాత కలిసాను, మాట్లాడాను, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ వాళ్ళ సపోర్ట్ కూడా చాలా 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 బాగుంది. లైక్ వాళ్ళ చీఫ్ కూడా, బిగ్ బాస్ చీఫ్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. అండ్ స్టార్టింగ్ నుంచి దాదాపు ఒక 3 months నుంచి ప్రాసెస్ నడుస్తుంది. ఈ 3 months లో వాళ్ళు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లా ట్రీట్ చేస్తున్నారు. బిగ్ బాస్ టీం మొత్తం కూడా ఎక్స్పెక్ట్ చేశారా అంటే ఇంత త్వరగా మీరు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తాను అని? అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నాకు మా మాస్టర్, చిట్టి మాస్టర్ ఒకసారి అలా అన్నారు, నువ్వు అంటే లైక్ నేను డీలో చేస్తున్నప్పుడు ఫైనలిస్ట్ వచ్చా. ఫైనలిస్ట్ లో కొంచెం ఏదో అయిపోయింది. అది డీ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు మేము చిన్నగా ఏదో ఫంక్షన్ కలిస్తే అక్కడ మాట్లాడుతూ సరేరా అది పోతే పోయింది, నీకు బిగ్ బాస్ నుంచి కాల్ వస్తుంది చూడరా అన్నాడు. ఎందుకు మాస్టర్ అంత కాన్ఫిడెంట్ ఇట్లా అయిపోగలుగుతున్నానంటే నీకు బాగా క్రేజ్ పెరిగిందిరా డీ తోటి, తర్వాత రాను ముంబై సాంగ్ తోటి, అండ్ చాలా క్రేజ్ పెరిగింది బయట. సో ఖచ్చితంగా నీకు బిగ్ బాస్ నుంచి కాల్ వస్తుంది అని చెప్పి అప్పుడే చెప్పిండు. లైక్ ఒక 8-9 months బ్యాకే చెప్పిండు. సో ఆయన సర్లే వచ్చినా సరే చూద్దాం, వస్తే బానే ఉంటది అని చెప్పి అనుకున్నా. దాని తర్వాత సేమ్ ఆయన చెప్పినట్టుగానే కాల్ వచ్చింది. రఘురామ్ సార్ కాల్ చేశారు. నేను, మా ప్రొడ్యూసర్ గారు, మల్లి గారు అండ్ వెళ్ళాం, కలవడానికి వెళ్ళాం. ఇంకా దాని తర్వాత మళ్ళీ నేను కొంచెం అయోమయంలోనే ఉన్నా, వెళ్దామా ఏంటి, అక్కడికి వెళ్తే పరిస్థితి ఇలా ఉంటది అని చెప్పి కట్ చేస్తే మా ప్రొడ్యూసర్ పూజ చేస్తుండే గట్టిగా, లేదు నీకు నీ మీద నమ్మకం ఉందో లేదు కానీ నాకైతే చాలా చాలా ఘోరంగా నమ్మకం ఉంటది, నువ్వు చేయగలుగుతావు, నీ వల్ల అవుతుంది, నీకు తెలియదు నువ్వు ఎవరు అని అంటాడు. సో ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ బూస్టప్ ఎక్కువ ఉంది మీ మీద? అమ్మో, నాకంటే నా పక్కన ఉన్న వాళ్ళకి చాలా కాన్ఫిడెంట్. సో నాకు వాళ్ళ కాన్ఫిడెంట్ చూసి నాకు కూడా కాన్ఫిడెంట్ పెరిగింది. ఓకే మనం చేయగలుగుతున్నాం. ఎస్, ఎందుకంటే వాళ్ళ కోసమే మనం చేసేది, ఏం చేసినా ఆడియన్స్ కోసం అండ్ మనల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం. బిగ్ బాస్ హౌస్ లో ఇన్స్ట్రుమెంట్స్ ఉండవు కదా, బేసిక్ గా మ్యూజిక్ తో బాండింగ్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా మైండ్ అంతా అటే డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత మరి మీ మ్యూజిక్ కి కొంచెం గ్యాప్ ఇవ్వాల్సి వస్తుంది కదా? అసలు గ్యాప్ ఉండదు, అక్కడ పాడుతూ ఉంటారు. అవసరం లేదండి, ఇన్స్ట్రుమెంట్స్ తోటి వాయిస్ ఉంటే చాలు అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్
మీ వాయిస్ లో ఉన్న మ్యాజిక్ ఏంటి అంటే అట్రాక్ట్ చేసేస్తూ ఉంటారు అనమాట. ఒక్కసారి ఆ సాంగ్ మళ్ళీ మీ మీ గొంతుతో ఒకసారి వినిపిస్తారు ఆడియన్స్. అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే, సీరంచు రైకలున్నాయే, కొనిపిత్తా నాతో బొంబాయి రాయే, రాను నే రాను రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాయ రాయ పిల్ల రంగుల రత్నం ఎక్కించి జాతరంతా చూపిత్తా, రాను రాను పొలగా రంగుల రత్నం ఎక్కించి నన్నాగం జత వంట, అందుకే రాను నే రాను రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. సూపర్. థ్యాంక్ యూ అండి. మీకు ఏమనిపించింది రాము గారు? యాక్చువల్ గా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అందరూ ఇదే రీల్స్ చేస్తున్నారు. ఈ సాంగ్ కి డాన్స్ చేయని ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. అవి చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? ఇంకా నాకు ఎలా అనిపిస్తుంది అనే క్వశ్చన్ కంటే లైక్ ఆ ప్లేస్ లో ఇంకెవరున్నా కూడా అలాగే ఉంటారు. అంటే లైక్ చాలా హ్యాపీగా అండ్ చాలా ప్రౌడ్ గా అండ్ నిజంగా ఇది నాదేనా, ఇది నేను సృష్టించిందేనా అనే ఒక ఫీలింగ్ లో ఉంటారు. డ్రీమ్ లా అనిపిస్తుంది. ఒక డ్రీమ్ అంతే. ఓకే. సో మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఎంతో హార్డ్ వర్క్ చేసుకుంటూ ఇవాళ ఈ స్టేజ్ లో కూర్చున్నారు అంటే కూడా ఇది ఓవర్ నైట్ లో వచ్చిన స్టార్డమ్ కాదు. మీ అసలు ఇండస్ట్రీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఇప్పుడు మీరు ఓకేనా, హ్యాపీగానే సెటిల్ అయ్యారా? ఓకే, బట్ లైక్ ఫైనాన్షియల్ గా లైక్ కొంచెం ఇప్పుడు బెటర్ అండి. బట్ మన ప్రొఫెషన్ పరంగా ఇంకా చాలా ఉంది, ఫ్యూచర్ లో చాలా చేయాలి. ఎందుకంటే చెప్పాను ఇందాకనే, గామో అవార్డ్స్ నాకు ఫస్ట్ టైం నా లైఫ్ లో ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చిన అవార్డు. అది కూడా దేవి గారి చేతుల మీదుగా. నిహారిక మేడం గారు, చాలా పెద్ద పెద్ద తీర్థ మహారథులు ఉన్నారు అక్కడ, బ్రహ్మానందం గారు అండ్ కోదండ రామరెడ్డి సార్, కోటి సార్, అట్లా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు గామో అవార్డ్స్ లో. సో వాళ్ళ ముందు నేను ఈ సాంగ్ హమ్ చేశాను అండ్ దేవి సార్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను. సో అప్పుడు నాకేమనిపించింది అంటే, ఓకే రాము రాథోడ్ నువ్వు ఎలిజిబుల్, సో నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నాము, నువ్వు ఇంకా చాలా చేయాలి ఇండస్ట్రీకి అండ్ ఆడియన్స్ కి, నీ ఎంటర్టైన్మెంట్ చాలా అవసరం వాళ్ళు చెప్పారు. లైక్ అలా ఒక హింట్ ఇచ్చారనమాట. సో నాకు అనిపిస్తుంటది ఇంకా నేను చాలా చేయాలి అని. సో నా జర్నీ వచ్చేసి, ఇండస్ట్రీ జర్నీ వచ్చేసి, నేను ఫస్ట్ అయితే డాన్సర్ అండి నేను బేసిక్ గా. సో డాన్స్ లైక్ సైడ్ డాన్సర్ గా చేశాను డీలో. తర్వాత మన చిన్న చిన్న షోస్, వినాయక చవితి షోలు, దుర్గామాత షోలు, ఇవన్నీ చేశాను. మా గురువు వచ్చేసి పోలూరు సత్యం గారు అని, ఆయన జానపదంలో జానపద లైక్ కొరియోగ్రాఫర్ ఆయన. సో ఆయన ద్వారా నేను బయటకు వచ్చా. సో ఆయన పుష్ చేశారు నన్ను. సో ఆ తర్వాత లాక్డౌన్ లో ఏం చేయాలో అర్థం కావట్లేదు. మనం ఎక్కడికి వెళ్ళినా కొంచెం బయట తిరిగి అలవాటు అయిపోయింది బాగా. సో ఆ 3 months ఏం చేయాలో అర్థం కాక లిరిక్స్ రాయడం స్టార్ట్ చేశా. సో లిరిక్స్ ప్రాక్టీస్ చేస్తూ 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 సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ పోయా.